డైలీ 70% ప్లస్ యూట్యూబ్ యూజర్స్ యూట్యూబ్ షార్ట్స్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే మీరే అర్థం చేసుకోండి యూట్యూబ్ షార్ట్స్ వల్ల ఎంతమంది పాపులర్ అయ్యారో. మనకి యూట్యూబ్ షార్ట్స్ ద్వారా పెద్దగా ఎర్నింగ్స్ రాకపోయినా పాపులారిటీ అండ్ ఛానల్కి రీచ్ వస్తుంది. మనం యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే యూట్యూబ్ షార్ట్స్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్కి హై కాంపిటీషన్ ఉంటుంది. దీనివల్ల మనం ఎన్ని యూట్యూబ్ షార్ట్స్ అప్లోడ్ చేసినా కానీ 200 వ్యూస్ 300 వ్యూస్ వచ్చేసి ఆగిపోతూ ఉంటాయి. సో అందుకే ఈ వీడియోలో నేను మీకు టాప్ క్రియేటర్స్ లాగా యూట్యూబ్ షార్ట్స్ని వైరల్ చేసుకోవడానికి ఒక 5 సీక్రెట్స్ చెప్తాను. ఈ సీక్రెట్స్ యూజ్ చేసుకొని వాళ్ళలాగా ఫాస్ట్గా పాపులర్ అవుతూ ఛానల్ రీచ్ పెంచుకోవచ్చు. దీంట్లో సెకండ్ వన్ అండ్ ఫిఫ్త్ ట్రిక్ వల్లే షార్ట్స్ ఎక్కువగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియోలో ఫస్ట్ టిప్లోకి వెళ్ళే ముందు షార్ట్స్ మీద అందరికీ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, వాటిని క్లారిఫై చేస్తాను. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఒకే ఛానల్లో యూట్యూబ్ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చా? సో దీన్ని చెప్పేది ఏంటంటే ఎవరైతే రెగ్యులర్గా షార్ట్స్ అప్లోడ్ చేస్తారో వాళ్ళు వచ్చేసి సపరేట్ ఛానల్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. ఫుల్ వీడియోస్కి సపరేట్ ఛానల్ అండ్ షార్ట్స్కి సపరేట్ ఛానల్. ఎవరైతే రెగ్యులర్గా కాకుండా వీక్లీ ఒక 1 or 2 షార్ట్స్ మాత్రం అప్లోడ్ చేస్తారో వాళ్ళు వచ్చేసి నార్మల్గా మీ కంటెంట్ చేసే ఛానల్లోనే మీరు ఈ షార్ట్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంకా మన ఫస్ట్ టిప్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ద రూల్ ఆఫ్ 3 seconds. మనం గమనించినట్టయితే యూట్యూబ్ షార్ట్స్ అల్గారిథం డిఫరెంట్గా ఉంటుంది అండ్ లాంగ్ వీడియో సంబంధించిన అల్గారిథం డిఫరెంట్గా ఉంటుంది. యూట్యూబ్ షార్ట్స్కి ఓన్లీ ఆడియన్స్ రిటెన్షన్ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే, ఒక 90% ఆడియన్స్ రిటెన్షన్ ఉన్నట్టయితే మన షార్ట్ వీడియో వైరల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం వీడియో క్రియేట్ చేసేటప్పుడు ద ఫస్ట్ 3 seconds ఏవైతే ఉందో సో దాన్ని వచ్చేసి ద బెస్ట్గా అయితే మనం క్రియేట్ చేయాలి. ఈ ఫస్ట్ 3 secondsలోనే ఆడియన్స్కి యూట్యూబ్ షార్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. సో అన్వాంటెడ్ ఇంట్రోస్ కానీ లేకపోతే అవసరం లేని చెప్పి షార్ట్ని వచ్చేసి మీరు బోరింగ్గా క్రియేట్ చేయొద్దు. మన షార్ట్లో వచ్చేసి సో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో దాని గురించి బ్రీఫ్గా అయితే సో చాలా సింపుల్గా అయితే చెప్పే విధంగా ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ మనం గమనించినట్టయితే తెలుగులో కొందరు క్రియేటర్స్ అయితే ఉన్నారు. సో కౌశిక్ అని చెప్పేసి మీకు తెలిసి ఉంటుంది, ఫైనాన్స్ సంబంధించిన ఛానల్. సో దీంట్లో మీరు షార్ట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ద ఫస్ట్ 3 seconds ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అలాగే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. సో రీసెంట్గా మీరు చూసినట్టయితే షార్ట్స్లో దాంట్లో కూడా మనకి ఫస్ట్ 3 seconds కానీ సో ఇంట్రెస్టింగ్ అయితే క్రియేట్ చేస్తుంటారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ సో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. మీరు కూడా అదేవిధంగా మీ షార్ట్లో సో మీరు వచ్చేసి బ్రీఫ్గా సింపుల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ కుదిరితే మీకు ఎంటర్టైన్ చేయగలిగితే సో ఎంటర్టైన్ చేయండి. దాని ద్వారా మీకు ఆడియన్స్ రిటెన్షన్ పెరుగుతుంది అండ్ మీరు యూట్యూబ్లో మీ షార్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వైరల్ అవుతుంటాయి. అండ్ దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి క్రియేట్ క్యాప్షన్స్ ఆర్ టెక్స్ట్. మనం చూసినట్టయితే యూట్యూబ్ షార్ట్స్లో ఏ షార్ట్స్లో అయితే క్యాప్షన్స్ కానీ సో ఏవైతే కీవర్డ్స్ అయితే హైలైట్ చేస్తుంటారో సో నార్మల్గా ఆడియన్స్ వచ్చేసి ఆ షార్ట్స్కి అయితే ఎక్కువ అటెన్షన్ అయితే చూపిస్తూ ఉంటారు. సో మీరు కూడా మీ వీడియోస్కి వచ్చేసి ఈ క్యాప్షన్స్ కానీ ఈ టెక్స్ట్ కానీ యాడ్ చేసినట్టయితే 2 benefits అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆడియన్స్ యొక్క అటెన్షన్ని ఇంకా ఎక్కువగా అయితే గ్రాప్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సో ఎవరైతే బస్లో కానీ అండ్ ఎవరైతే ట్రావెలింగ్ అయితే చేస్తుంటారో ట్రైన్స్లో కూడా సో వాళ్ళకి నార్మల్ షార్ట్స్ అనేది సౌండ్ డిస్టర్బెన్స్ వల్ల సో అర్థం కాదు, అప్పుడు వాళ్ళు వచ్చేసి దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. అదే మీరు క్యాప్షన్స్ కానీ టెక్స్ట్ కానీ యాడ్ చేసినట్టయితే సో వాళ్ళు సౌండ్తోనే పని లేకుండా సో నార్మల్గా టెక్స్ట్ చూస్తూనే ఆ కంటెంట్ ఏంటో అర్థం చేసుకోగలుగుతారు. దీనివల్ల మీకు వచ్చేసి ఆడియన్స్ రిటెన్షన్ పెరుగుతుంది అండ్ అదేవిధంగా మీ షార్ట్స్ వైరల్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంటుంది. ఇప్పటి నుంచి ఖచ్చితంగా మీ వీడియోస్కి ఈ క్యాప్షన్స్ కానీ టెక్స్ట్ కానీ కనీసం కీవర్డ్స్ హైలైట్ చేస్తుండండి. సో దానివల్ల మీ షార్ట్ కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ దీంట్లో థర్డ్ వన్ వచ్చేసి వీడియో డ్యూరేషన్ అండ్ వీడియో క్వాలిటీ. చాలా మందికి యూట్యూబ్లో డౌట్ ఉంటుంది అసలు మన యొక్క షార్ట్ లెంత్ ఎంత ఉండాలని చెప్పేసి. సో మీరు వచ్చేసి 30 నుంచి 60 seconds మధ్యలో అయితే క్రియేట్ చేయండి. సో అప్పుడు వచ్చేసి మీ ఆడియన్స్ రిటెన్షన్ యూట్యూబ్కి తీసుకోవడానికి అయితే వర్కౌట్ అవుతుంది. సో అల్గారిథం పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. అప్పుడే మీ షార్ట్ వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 30 నుంచి 60 seconds యావరేజ్గా అయితే ఉండాలి. సో ఆ గ్యాప్లో మీరు ఎంతసేపు క్రియేట్ చేసినా పర్లేదు మీ కంటెంట్కు తగ్గట్టుగా. అండ్ షార్ట్ వీడియో యొక్క క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మీరు మినిమం 1080p అయితే మెయింటైన్ చేయండి. అండ్ వీడియోలో ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి షార్ట్ వీడియోలో ఖచ్చితంగా మూమెంట్ అయితే ఉండాలి. అంటే కొందరు ఏం చేస్తుంటారంటే క్రియేటర్స్ వచ్చేసి సో ఒక వీడియో క్లిప్ని కానీ సో లేకపోతే ఒక ఇమేజ్ని కానీ సెలెక్ట్ చేసుకొని ఎంటైర్ షార్ట్ మొత్తం అదే ఉంటుంది. సో దీనివల్ల మనం ఆడియన్స్ని అయితే ఎంగేజ్ చేయలేము. దానివల్ల మన షార్ట్ వీడియోకి వ్యూస్ అయితే తక్కువగా ఉంటాయి. సో మీరు అందుకని చెప్పేసి షార్ట్ వీడియో క్రియేట్ చేసేటప్పుడు సో మీరు వచ్చేసి ఒక ఇమేజ్ యూజ్ చేసినా కానీ లేకపోతే ఒక వీడియో క్లిప్ యూజ్ చేసినా కానీ 4 secondsకి 5 secondsకి అయితే చేంజ్ చేస్తుండండి. సో అప్పుడు వచ్చేసి మీ వీడియో అయితే అట్రాక్టివ్గా అయితే ఉంటుంది అండ్ ఆడియన్స్ యొక్క అటెన్షన్ కూడా సో గ్రాప్ చేసే విధంగా ఉంటుంది. అప్పుడు మీకు ఆడియన్స్ రిటెన్షన్ అయితే పెరుగుతుంది. సో ఈ విధంగా అయితే చేయండి. అండ్ ఇంకా మన నెక్స్ట్ టిప్లోకి వెళ్ళినట్టయితే ఫోర్త్ వన్ వచ్చేసి తమ్నైల్ అండ్ టైటిల్. మన షార్ట్ వీడియో ఏదైతే ఉందో దానికి మనం తమ్నైల్ కానీ టైటిల్ కానీ చాలా అట్రాక్టివ్గా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అది ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి కానీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది. తమ్నైల్ విషయానికి వచ్చినట్టయితే చాలా మందికి షార్ట్ వీడియోస్కి తమ్నైల్స్ ఏ విధంగా యాడ్ చేయాలో తెలియదు. నేను ఈ వీడియో ఎండింగ్లో అయితే మీకు చూపిస్తాను. ఈ విధంగా మీరు వచ్చేసి తమ్నైల్స్ కూడా యాడ్ చేసుకొని మీ వీడియోస్ వచ్చేసి ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు.
అండ్ టైటిల్ విషయానికి వచ్చినట్టయితే టైటిల్ వచ్చేసి మన వీడియో కంటెంట్ని డిస్క్రైబ్ చేసే విధంగా ఉండాలి. సో క్లిక్ బైట్ అయితే ఉండొద్దు. టైటిల్ ఒకటి వీడియో కంటెంట్ ఒకటి అయితే ఉండొద్దు. టైటిల్ వచ్చేసి మన వీడియోలో టాపిక్ ఏదైతే ఉందో దాన్ని రిలేట్ చేసే విధంగానే ఉండాలి. సో అప్పుడే ఆడియన్స్కి మీ మీద ట్రస్ట్ అయితే ఏర్పడుతుంది. సో లేకుంటే మీ ఛానల్ వచ్చేసి ఒక ఫేక్ ఛానల్గా అయితే ట్రీట్ చేసి మీ వీడియోస్కి వచ్చేసి రిపోర్ట్ కొడుతూ ఉంటారు. సో అందుకని చెప్పేసి క్లిక్ బైట్ చేయకుండా సో వీడియోలో కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని డిస్క్రైబ్ చేసే విధంగా అట్రాక్టివ్గా మీరు ChatGPTని కానీ లేకపోతే మీ ఓన్గా క్రియేట్ చేసుకుని లేకపోతే ఇంకేమైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగించి కానీ సో మీరు వచ్చేసి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మన వీడియోలో మనం ఫైనల్ టిప్కి అయితే వచ్చేసాం. మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను ఈ వీడియోలో సెకండ్ వన్ అండ్ ఫిఫ్త్ వన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. అండ్ ఇంకా మనం ఫిఫ్త్ వన్ విషయానికి వచ్చినట్టయితే ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రెండింగ్ టాపిక్స్. మన షార్ట్స్కి ఫాస్ట్గా రీచ్ రావాలంటే మనం ఖచ్చితంగా ఈ ట్రెండింగ్ టాపిక్స్ని అయితే చూస్ చేసుకోవాలి. సో ఎందుకంటే వాటి గురించి వచ్చేసి ఆడియన్స్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు వచ్చేసి మీరు షార్ట్స్ దాని మీద క్రియేట్ చేసినట్టయితే సో మీ షార్ట్స్ వాళ్ళకి రికమెండ్ అయ్యే ఛాన్స్, సజెస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరైతే గుర్తుంచుకోండి, ట్రెండింగ్ టాపిక్స్కి ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా అయితే ఇవ్వాలి. సో మీకు తెలియని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వద్దు. మీరు ఫ్యాక్ట్స్ ఏంటో క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాతే సో మీరు వచ్చేసి దాని మీద క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. సో ఈ విధంగా మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినప్పుడే ఆడియన్స్కి మీ మీద ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. సో మీరైతే ఎప్పుడైతే ఫేక్ ఇన్ఫర్మేషన్, తెలియని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో సో వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని సో నెగిటివ్గా అయితే తీసుకుంటారు. సో దానివల్ల మీ ఛానల్కి గ్రోత్ అయితే ఉండదు. సో మీ ట్రెండింగ్ టాపిక్స్ గురించి డీటెయిల్గా రీసెర్చ్ చేసిన తర్వాత ఫ్యాక్ట్స్ తెలుసుకొని అప్పుడే వీడియోస్ క్రియేట్ చేయండి. అప్పుడే మీ షార్ట్స్ వైరల్ అయ్యి మీకు మంచి గ్రోత్ అయితే ఉంటుంది. సో గైస్ ఇప్పుడు నేను మీకు వచ్చేసి మీ యొక్క యూట్యూబ్ షార్ట్స్కి థంబ్నెయిల్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. దీన్ని ఫాలో అయ్యి మీరు కూడా మీ యొక్క యూట్యూబ్ షార్ట్స్కి సో థంబ్నెయిల్స్ అయితే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మీరు మీ మొబైల్లో ఉన్న గూగుల్ అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బార్లో వచ్చేసి కన్వర్ట్ ఇమేజ్ అని చెప్పేసి నేను ఏ విధంగా అయితే క్లిక్ చేస్తున్నానో సో ఈ విధంగా వచ్చేసి కన్వర్ట్ ఇమేజ్ టు 19:60 రేషియో అని చెప్పేసి ఆన్లైన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం సెర్చ్ చేయగానే ఫస్ట్లో మనకు వచ్చేసి safeimagekit.com అని చెప్పేసి కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి రీసైజ్ ఇమేజ్ టు 19:16 రేషియో ఇంచెస్ అని చెప్పేసి కనపడుతుంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మీరు ఏదైతే మీ ఫుల్ వీడియోకి చేసుకున్న థంబ్నెయిల్ అయితే ఉందో ఆ థంబ్నెయిల్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది వచ్చేసి 19:16 రేషియోకి అంటే మన షార్ట్స్ యొక్క రేషియోకి చేంజ్ చేసి మనకి ఇస్తుంది. సో ఇక్కడ నేను వచ్చేసి అప్లోడ్ ఇమేజ్ అని చెప్పేసి కనపడుతుంది కదా. సో దీన్ని క్లిక్ చేశాను. దీన్ని క్లిక్ చేసిన తర్వాత సో మన థంబ్నెయిల్ ఏదైతే ఉందో ఆ థంబ్నెయిల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే మనం ఇక్కడ చూసినట్టయితే సో మనకి 19:60 రేషియోలో సో ఇక్కడ విడ్త్ కానీ హైట్ కానీ మనకి క్లియర్గా చూపిస్తూ సో మనకైతే థంబ్నెయిల్ రెడీ చేసి ఇచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే PNG పక్కన డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది. సో దీన్ని క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను వచ్చేసి డౌన్లోడ్ అయితే చేశాను. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మీరు మీ వీడియోస్ని మీరు ఏ యాప్లో అయితే ఎడిట్ చేస్తారో యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ నేను వచ్చేసి నా షార్ట్ వీడియోస్ వచ్చేసి నేను కైన్మాస్టర్లో అయితే ఎడిట్ చేస్తాను. సో నేను టోటల్గా వచ్చేసి నా షార్ట్ వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి థంబ్నెయిల్ అడ్జస్ట్ అవ్వాలి అంటే సో ఇల్లాక మనం సెలెక్ట్ చేసుకున్నాం ఏదైతే ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకున్న ఫోటో అయితే ఉందో సో దాన్ని వచ్చేసి వీడియో ఎండింగ్లో కానీ లేకపోతే వీడియో స్టార్టింగ్లో కానీ సో ఫ్యూ సెకండ్స్ అయితే యాడ్ చేయండి. సో నేనైతే మీకు చూపిస్తాను చూడండి. నేను వచ్చేసి ఇక్కడ వీడియో ఎండింగ్లో సో ఆల్మోస్ట్ చూడండి చాలా తక్కువ టైం అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్స్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి అయితే వెళ్ళాను. అండ్ వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్ళి సో దీని అయితే క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చేసింది. అండ్ నేను స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేశాను. సో ఇక్కడ చూసినట్టయితే అంటే మన వీడియో ఎప్పుడైతే ఎండ్ అవుతుంటుందో సో ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్రేమ్స్ వరకు అంటే లిటిల్ బిట్ వచ్చేసి మనకి థంబ్నెయిల్ అయితే ఎండింగ్లో అయితే కనపడుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకున్నట్టయితే చూసే ఆడియన్స్కి అయితే పెద్దగా అయితే కనపడదు, అంటే మోర్ దెన్ 1 సెకండ్ అయితే ఉండదు. అండ్ అలాగే మీరు ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తారో అప్పుడు వచ్చేసి మనం దీనికి సెట్ చేసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి వ్యూవర్స్కి థంబ్నెయిల్ అయితే కనపడుతుంటుంది. ఇప్పుడు అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మీరు కొద్దిగా వచ్చేసి వీడియో ఎండింగ్లో కానీ వీడియో స్టార్టింగ్లో కానీ సో మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఫోటో అయితే ఉందో దాన్ని వచ్చేసి ఈ విధంగా యాడ్ చేసుకోండి. అండ్ యాడ్ చేసుకొని మీరు వచ్చేసి సో మీ వీడియోని అయితే సేవ్ అయితే చేసుకోండి. అండ్ నేను వచ్చేసి నా వీడియోని అయితే సేవ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం యూట్యూబ్లోకి అయితే వెళ్దాం. మనం చూసినట్టయితే మనం ఎడిట్ చేసిన షార్ట్ వీడియో ఏదైతే ఉందో ఇక్కడ మనకి విజిబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి యాడ్ డీటెయిల్స్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మన షార్ట్ వీడియో పైన వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సో ఐకాన్ అయితే ఉంది ఎడిట్ అని చెప్పేసి మీరు దీని క్లిక్ చేయండి. దీని క్లిక్ చేసిన తర్వాత మీరు వచ్చేసి కంప్లీట్గా సో మీరు ఎక్కడైతే ఆ థంబ్నెయిల్ అయితే యాడ్ చేశారో దాన్ని ఎండింగ్ వరకు తీసుకెళ్ళండి. ఎండింగ్ వరకు తీసుకెళ్ళగానే మనం ఇక్కడ చూసినట్టయితే నేను ఎక్కడైతే లాస్ట్లో 1 సెకండ్ అయితే యాడ్ చేశానో అది వచ్చేసి నాకు ఇక్కడ విజిబుల్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మనం కింద డన్ అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇది వచ్చేసి మన షార్ట్కి సంబంధించిన థంబ్నెయిల్గా అయితే ఉంటుంది. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియోలో చెప్పిన 5 టిప్స్ని యూస్ చేసుకొని మీ షార్ట్స్ వైరల్ చేసుకోండి అండ్ మీ ఛానల్ ఫాస్ట్గా గ్రో చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో యూట్యూబ్ షార్ట్స్ని ఏఐని యూస్ చేసుకుని ఫ్రీగా ఏ విధంగా క్రియేట్ చేయాలో సో నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే మీరు మన ఛానల్లో చూసినట్టయితే
సో యూట్యూబర్స్ ఏ విధంగా యూట్యూబ్లో గ్రో అవ్వాలని చెప్పేసి అండ్ వైరల్ వీడియో ఐడియాస్ ఏ విధంగా తెచ్చుకోవాలని చెప్పేసి సో వాచ్ టైం ఫాస్ట్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఇలా చాలా మంచి మంచి టాపిక్స్ మీద సో యూనిక్గా అయితే వీడియోస్ చేయడం జరిగింది. సో మీకు వీలుంటే ఒకసారి మీరు ఆ వీడియోస్ను కూడా చెక్అవుట్ చేయండి. యాజ్ ఏ క్రియేటర్గా అవి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ ఉన్నా లేకపోతే కో క్రియేటర్స్ ఉన్నా వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి. సో వాళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్. జై హింద్.